అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. Excuse me, sir. Come in. Sir? I love you. Sir? I love you, Geeta. Sir? ఇన్నాళ్ళకు మళ్ళీ నా కోసం వచ్చావా గీత? నిన్నిక ఈ జన్మలో వదిలిపెట్టను గీత. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ గీత. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? ఐ లవ్ యూ గీత. సార్ ఐ లవ్ యూ గీత. ఐ లవ్. సార్ నేను గీతన్ కాను, వర్ష. అయ్యో అయ్యో అరే ఎంత పని జరిగింది. ఐఎమ్ సారీ వర్ష. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు నువ్వు ఈ కలర్ శారీ ఎందుకు కట్టుకున్నావు? ఏంటి సార్, నేను ఈ కలర్ సారీ కట్టుకోకూడదా? అది కాదు వర్ష. నేను ప్రేమించిన గీతకి ఈ కలర్ శారీ అంటే చాలా ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి ఇదే శారీ కట్టేది. ఇప్పుడు నిన్న ఈ శారీలో చూసేసరికి తనే అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఇంతకీ గీత ఎవరు సార్? గీత, నీకు గీత గురించి చెప్పాలి. తన గురించి నీకు పూర్తిగా చెప్పాలి. తను నన్ను చాలా ఇష్టపడింది, నన్ను ప్రేమించింది. కానీ నేను మాత్రం బిజినెస్లో బిజీ అయిపోయి తన ప్రేమని నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ తను నన్ను ప్రాణంగా ఇష్టపడేది. తను నన్ను ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలుసు. కానీ నాకు నా ఫ్యూచర్ ముఖ్యం. అందుకే తనని అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ నేను కూడా తనను ప్రేమించాను. ఏదో ఒక రోజు తన ప్రేమని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయింది. అయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఓకే. కానీ తన జ్ఞాపకాలు మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఒక యాంగిల్లో నేను చూస్తే తను అచ్చం నీలాగే ఉంటుంది. అందులోనూ ఈ సారీలో చూసేసరికి ఒక నిమిషం
తనే వచ్చి నా ముందు నిలబడింది అనుకున్నాను. అందుకే నిన్ను టచ్ చేశాను. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. అయ్యో అయ్యో పర్లేదు సార్. మీ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియదు. నాకు మాత్రం ఏం తెలుసు, రాత్రంతా ఆలోచించుకొని వచ్చాను. ఇలాంటి స్టోరీలకి మీ ఆడాళ్ళు భలే పడిపోతారే. ఇది వెళ్ళి ఎంతసేపు అయింది. లోపల ఏం చేస్తుంది? కృష్ణ ఏం చేస్తున్నాడో ఏంటో. ఇప్పుడు నేను వెళ్ళకపోతే లోపల పులిహార ఉప్మా అన్నీ కలిపేస్తాడు. అయ్యో సార్. హలో, ఏంటి నీ పాటికి నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు? ఇది ఆఫీస్. నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి కుదరదు. నేను పిలిచినప్పుడు రావాలి. గెట్అవుట్. ఐఎమ్ సారీ సార్. నేను మీకు ప్రతి క్షణం పక్కనే ఉండాలి. మీరు చేసే ప్రతి పనిని గమనించాలి. ఇవి నాకు ధర్మతేజ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. నేను వాటిని ఫాలో అవ్వాలి సార్. అందుకే వచ్చాను. వచ్చేం చేస్తావు? ఇక్కడేం జరుగుతుందో తెలుసా? అది తెలుసుకుందామని వచ్చాను సార్. ఏం వర్ష, లోపలికొచ్చి అరగంట అయింది. ఇక్కడేం జరుగుతుంది? వాట్? అదే ఏ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు అని అడుగుతున్నాను. తాను అకౌంట్స్ ఇన్ఛార్జ్. అకౌంట్స్ గురించి మాట్లాడుతుంది. అయితే ఆ అకౌంట్స్ గురించి నేను కూడా తెలుసుకుంటాను. హే, అకౌంట్స్ కి నీకు ఏంటి సంబంధం? సార్, పిఏకి పర్సనల్ ప్రొఫెషన్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీ రూల్స్ లో చాలా క్లియర్ గా ఉంది సార్. ఏంటి అలా చూస్తున్నారు సార్? వర్ష, ఆ అకౌంట్స్ నాకు చూపించండి. కంపెనీ అకౌంట్స్ నేను సార్కి మాత్రమే చూపించాను. పిఏకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్ పర్మిషన్ ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వేమీ నాకు చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు సార్తో మాట్లాడుతూ ఉండు, నేను పక్కనుంటాను. మీ ఇద్దరు అకౌంట్స్ గురించి ఏం మాట్లాడుకుంటారో నేను దగ్గరుండి చూసుకుంటాను. సార్, షీఈస్ ఇన్సల్టింగ్ మీ. వర్ష, 1 minute. ఇప్పుడేంటి? నీకు అకౌంట్స్ గురించి తెలియాలి, అంతే కదా? ఓకే వర్ష, లాస్ట్ ఇయర్ ఆడిటింగ్ రిపోర్ట్ తనకి సార్ ఇవ్వు. వర్ష, తను నాకు పిఏ, పర్సనల్ సెక్రటరీ. అన్ని చూసుకుంటుంది కదా, ఆడిట్ రిపోర్ట్ కూడా చూస్తుంది. ఇవ్వు. ఓకే సార్. హే, అలా చూస్తావేంటి? ఆడిట్ రిపోర్ట్లో ఏం రాసిందో చదివి చెప్పు.